హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా తెలుగు కంటెంట్ గురించి తెలుసుకుందాం. అష్టగంటాలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించి ప్రతులు రాయించిన కవయిత్రి. ఆప్షన్ 1 మెల్ల, ఆప్షన్ 2 వెంగమాంబ, తాళ్ళపాక తిమ్మక్క, 4 అబ్బూరి ఛాయాదేవి. అష్టకంఠాలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించి ప్రతులు రాయించిన కవయిత్రి ఆప్షన్ 2 వెంగమాంబ. నెక్స్ట్ క్వశ్చన్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది ఒక ఆప్షన్ 1 పొడుపు కథ, ఆప్షన్ 2 జాత్యం, ఆప్షన్ 3 శబ్ద పల్లవం, ఆప్షన్ 4 సామెత. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది ఆప్షన్ 4 సామెత. నెక్స్ట్ క్వశ్చన్, దేవాలయం అనే ప్రకృతి పదానికి వికృతి. ఆప్షన్ 1 దేవడం, ఆప్షన్ 2 దేవలం, ఆప్షన్ 3 దైవం, ఆప్షన్ 4 దేవలం. దేవాలయం అనే ప్రకృతి పదానికి వికృతి ఆప్షన్ 2 దేవలం. నెక్స్ట్ క్వశ్చన్, రావూరి భరద్వాజ గారు డూడు బసవన్న పాఠం ఇందులో నుంచి తీసుకోబడింది. ఆప్షన్ 1 అపరిచితులు, ఆప్షన్ 2 కథాసాగరం, ఆప్షన్ 3 పోకుడు రాళ్ళు, ఆప్షన్ 4 జీవన సమరం. రావూరి భరద్వాజ గారు డూడు బసవన్న పాఠం ఆప్షన్ 4 జీవన సమరం నుంచి తీసుకొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మూషికం పదానికి ఉత్పత్త్యార్థం. ఆప్షన్ 1 అన్నాదులను దొంగలించేది, ఆప్షన్ 2 అన్నాదులను ఆరగించేది, ఆప్షన్ 3 అత్యంత చురుకైనది, ఆప్షన్ 4 కలుగులో నివసించేది. మూషికం పదానికి ఉత్పత్త్యార్థం ఆప్షన్ 1 అన్నార్థులను దొంగలించేది. నెక్స్ట్ క్వశ్చన్, అహిమకరుడు పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 చంద్రుడు నెలవంక, ఆప్షన్ 2 సూర్యుడు బాణుడు, ఆప్షన్ 3 ఇంద్రుడు స్నేహితుడు, ఆప్షన్ 4 వెన్నెల జ్యోతి. అహిమకరుడు పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ 2 సూర్యుడు బాణుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ నవల స్వేచ్ఛ రచించినది. ఆప్షన్ 1 కల్పన కన్నాభిరాన్, ఆప్షన్ 2 వసంత కన్నాభిరాన్, ఆప్షన్ 3 ఓల్గా, ఆప్షన్ 4 రంగనాయకమ్మ. ప్రసిద్ధ నవల స్వేచ్ఛ రచించింది ఆప్షన్ 3 ఓల్గా. నెక్స్ట్ క్వశ్చన్, పానుగంటి లక్ష్మీ నరసింహరావు రచించిన సుభాష ఈ ప్రక్రియలో ఉంది. ఆప్షన్ 1 లేఖ, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 వ్యాసం, ఆప్షన్ 4 ఆత్మకథ. పానుగంటి లక్ష్మీ నరసింహం రచించిన సుభాష ఏ ప్రక్రియలో ఉందంటే ఆప్షన్ 3 వ్యాస ప్రక్రియలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పుటభేదం అంటే ఆప్షన్ 1 కాగితాల తేడా, ఆప్షన్ 2 ప్రసిద్ధి చెందిన, ఆప్షన్ 3 గ్రామీణం, ఆప్షన్ 4 పట్టణం. పుటభేదం అంటే ఆప్షన్ 4 పట్టణం. నెక్స్ట్ క్వశ్చన్, అక్షర లక్షలు అనే జాతీయానికి అర్థం. ఆప్షన్ 1 అక్షరాలు లక్షల ఖరీదు చేస్తాయని, ఆప్షన్ 2 అమూల్యమైనదని, ఆప్షన్ 3 100కి 100 పాలు నిజమని, ఆప్షన్ 4 అక్షర జ్ఞానం కల్పించమని. అక్షర లక్షలు అనే జాతీయానికి అర్థం ఆప్షన్ 2 అమూల్యమైనదని. నెక్స్ట్ క్వశ్చన్, తొండం అనే పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 తొండం ముఖం, ఆప్షన్ 2 చెయ్యి కరము, ఆప్షన్ 3 నోరు ఖడ్గం, ఆప్షన్ 4 చూపు కన్ను. తొండం అనే పదానికి నానార్థాలు ఆప్షన్ 3 నోరు ఖండం. నెక్స్ట్ క్వశ్చన్, అంత్యవర్ణమునకు పూర్వముందు ఉండు వర్ణము. ఆప్షన్ 1 వికల్పం, ఆప్షన్ 2 బహుళకం, ఆప్షన్ 3 కళ, ఆప్షన్ 4 ఉపద. అంత్య వర్ణమునకు పూర్వముందు ఉండు వర్ణము ఆప్షన్ 4 ఉపద. నెక్స్ట్ క్వశ్చన్, సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగాను, కొన్ని సందర్భాల్లో నిషేధంగా, కొన్ని సందర్భాల్లో వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్య విధంగా జరగడం. ఆప్షన్ 1 నిత్యం, ఆప్షన్ 2 బహుళం, ఆప్షన్ 3 వైకల్పికం, ఆప్షన్ 4 నిషేధం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగా, కొన్ని సందర్భాల్లో నిషేధంగా, కొన్ని సందర్భాల్లో వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్య విధంగా జరగడం అనేది ఆప్షన్ 2 బహుళం. నెక్స్ట్ క్వశ్చన్, ధృతాంతములైన పదములు. ఆప్షన్ 1 తద్భవములు, ఆప్షన్ 2 తత్సమములు, ఆప్షన్ 3 ధృత ప్రకృతికములు, ఆప్షన్ 4 కళలు. ధృతాంతములైన పదములు ఆప్షన్ 3 ధృత ప్రకృతికములు. నెక్స్ట్ క్వశ్చన్, చంపకమాల పద్యంలో యతి స్థానం. ఆప్షన్ 1
11, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 13. చెంపకమాల పద్యంలో యతి స్థానం ఆప్షన్ 1 11. నెక్స్ట్ క్వశ్చన్. నట్యంను పంచౌష్య మౌన గీత గీసిన పదంలో సంధి. ఆప్షన్ 1 యనాదేశ సంధి, ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 గుణ సంధి. పంచౌష్య అనేది ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి. సర్వేశ్వర శతకాన్ని రాసింది ఎవరు? గీత గీసిన పదంలోని సంధి. గీత గీసిన పదంలోని సంధి ఆప్షన్ 1 గుణసంధి. నెక్స్ట్ క్వశ్చన్. వాళ్ళందరూ సంతోషిస్తారు గీత గీసిన పదంలోని సంధి. ఆప్షన్ 1 ఇకార సంధి, ఆప్షన్ 2 లులనల సంధి, ఆప్షన్ 3 ఉకార సంధి, ఆప్షన్ 4 అకార సంధి, ఆప్షన్ 3 ఉకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్. నిట్టూర్పులతో కాలయాపన చేస్తే విజయం దూరం అవుతుంది గీత గీసిన పదంలోని సంధి. నిట్టూర్పులతో అనేది ఆప్షన్ 2 ద్వికటాకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్. మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే గీత గీసిన పదంలోని అలంకారం. ఆప్షన్ 1 అతిశయోక్తి అలంకారం, ఆప్షన్ 2 ఉపమాలంకారం, ఆప్షన్ 3 రూపక అలంకారం, ఆప్షన్ 4 వృత్పేక్ష అలంకారం. తేనె పలుకులు అనేవి ఆప్షన్ 3 రూపక అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్. నల్లి పిల్లి మెల్లగా ఇల్లు జొచ్చి చల్లని పాలు తాగింది ఈ వాక్యంలో ఉన్న అలంకారం. ఆప్షన్ 1 ఉపమాలంకారం, ఆప్షన్ 2 వృత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 3 యమకాలంకారం, ఆప్షన్ 4 చేకానుప్రాస అలంకారం. నల్లి పిల్లి మెల్ల ఇల్లు చల్లి అన్నిటికీ ఆప్షన్ 2 వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్. పీతాంబరుడు అన్ని కోరికలు తీరుస్తాడు ఈ వాక్యంలో గీత గీసిన పదంలో సమాసం. పీతాంబరుడు ఆప్షన్ 1 కర్మధారయ సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 బహుర్విహి సమాసం, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసం. పీతాంబరుడు ఆప్షన్ 3 బహుర్విహి సమాసం. నెక్స్ట్ క్వశ్చన్. మాధవి పరిగెత్తుకొచ్చింది కానీ బొస్సు అందలేదు ఇది ఈ వాక్యం. ఆప్షన్ 1 సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 3 సంయుక్త వాక్యం, ఆప్షన్ 4 ప్రశ్నార్థక వాక్యం. మాధవి పరిగెత్తుకొచ్చింది కానీ బొస్సు అందలేదు ఆప్షన్ 3 సంయుక్త వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. వాల్మీకి రామాయణాన్ని రచించారు ఇది ఆప్షన్ 1 కర్తరి వాక్యం, ఆప్షన్ 2 కర్మణి వాక్యం, ఆప్షన్ 3 ప్రత్యక్ష కథన వాక్యం, ఆప్షన్ 4 పరోక్ష కథన వాక్యం. వాల్మీకి రామాయణాన్ని రచించారనేది ఆప్షన్ 1 కర్తరి వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. లింగ వచన విభక్తులు లేని పదం. ఆప్షన్ 1 నామవాచకం, ఆప్షన్ 2 క్రియ, ఆప్షన్ 3 అవయవం, ఆప్షన్ 4 విశేషణం. లింగ వచన విభక్తులు లేని పదం ఆప్షన్ 3 అవయవం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.